కావలి అసెంబ్లీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. అతని యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. ఈరోజు జనసేన పార్టీ పోటీ చేయని ప్రతి అసెంబ్లీలో కూడా గాజు గ్లాస్ సింబల్ని ఆ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ గారికి గాజు గ్లాస్ సింబల్ ఇవ్వడం జరిగింది. దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులారా, జన సైనికులారా, గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారని చెప్పి మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి పసుపులేటి సుధాకర్ గారి సంబంధం అని మనం ఏదో ఆలోచనలో గాజు గ్లాస్ సింబల్కి ఓటు వేసామంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఇబ్బంది పడతాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. గాజు గ్లాస్ సింబల్కి పసుపులేటి సుధాకర్ గారికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. జనసేన పార్టీలో పసుపులేటి సుధాకర్ గారి ప్రయాణం 2 నెలలు మాత్రమే. ఆ తర్వాత జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని పసుపులేటి సుధాకర్ గారు ఏ విధంగా విమర్శించి బీజేపీలో పోయారో మనందరికీ తెలిసిన పరిస్థితి. దయచేసి ఏ వ్యక్తి కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా జన సైనికులు ఎవరు కూడా ఒక్క ఓటు కూడా గాజు గ్లాస్ సింబల్ మీద పడకుండా సైకిల్ గుర్తు మీద వేయాలని ఆ బాధ్యత ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఒక్క ఓటు కూడా గాజు గ్లాస్ సింబల్ మీద పోకూడదు. ఎందుకంటే ఈరోజు గాజు గ్లాస్ సింబల్ తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆ రోజు విమర్శించి బయటికి వెళ్ళాడో మనందరికీ తెలిసిన పరిస్థితి. ఆలోచన చేయండి, అందరూ కూడా గమనించండి. ఒక్కసారి ఈసారి మనం అసెంబ్లీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నటువంటి బాధ్యత జన సైనికులు మనం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.